గుడ్ మార్నింగ్ బాలా గారు. హాయ్, గుడ్ మార్నింగ్. యాక్చువల్గా ఇప్పుడు ఒక ఇష్యూ నడుస్తుంది, బాలకృష్ణ వర్సెస్ చిరంజీవి అని చెప్పుకోవచ్చా, వైసీపీ వర్సెస్ బాలకృష్ణ అని చెప్పుకోవచ్చా? ఏం ఇష్యూ నడుస్తుంది? అసెంబ్లీలో ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అన్నాడు అని చెప్పి ఆ సైకో గారిని కలవడానికి అండ్ ఆ ఇష్యూ ఒకటి, అది ఎందుకు అన్నారు అట్లా, ఎందుకు అనాల్సిన అవసరం ఎందుకు? ప్రాబ్లం ఏమైపోయిందంటే బుద్ధి లేని నాయకుల్ని ఎన్నుకున్నాం మనం ఫస్ట్. లాలో కూడా ఒక రూల్ ఉంటుంది, అన్సౌండ్ మైండ్ పర్సనాలిటీస్ని ఎన్నుకోకూడదు. అసలు అన్సౌండ్ మైండ్ పర్సనాలిటీ యొక్క నామినేషన్స్ని యాక్సెప్ట్ కూడా చేయకూడదు. ఒకసారి నువ్వు అన్సౌండ్ మైండ్ అన్ని నువ్వు ఒక వ్యక్తిని మర్డర్ చేసేయడానికి కెపాసిటీ ఉన్నప్పుడు ఇతన్ని అసలుకి కంప్లీట్గా లైఫ్ టైం బహిష్కరించాలి. ఎందుకంటే హీఈస్ ఇంబ్యాలెన్స్డ్ పర్సన్ కదా. ఇంబ్యాలెన్స్డ్ పర్సన్ రాజకీయాలకు ఎలా పనికొస్తాడు? ఆయన సర్టిఫైడ్, నేను చెప్పింది కాదు, కోర్టులోనే సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసుకొని నాకు మెంటల్ ఉంది, నాకు డిజార్డర్ ఉంది, దానివల్ల జరిగిపోయింది, ఇట్లాంటి షూటింగ్ జరిగిందని చెప్పి ఆయన అక్విటలయ్యాడు. అది ఆన్ రికార్డ్, అది ఎవరో దాన్ని పెద్దగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి వ్యక్తిని ప్రజలు ఎలా ఎన్నుకున్నారు? ఫస్ట్ పాయింట్ ఒకటి, ఏ విధంగా నామినేషన్స్ని యాక్సెప్ట్ చేశారు ఎలక్షన్ కమిషన్? రెండు, ఆయన అసెంబ్లీలో ఇప్పుడు దాకా ప్రజా సమస్యల మీద, నియోజకవర్గం సమస్యల మీద ఏం మాట్లాడాడు? ఎవరి దగ్గరనే మన రికార్డు ఉందా? ఆయన మాట్లాడాల్సిన అవసరం లేదనుకుంటే మేబీ హిందూపురానికి అన్నీ ఉన్నాయి. అన్నప్పుడు ఎమ్మెల్యే ఎందుకు? అన్ని ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఎందుకు? అన్ని చేస్తున్నాడు కాబట్టి అన్నిసార్లు ఎన్నుకుంటున్నారు కదా జనాలు ఎన్నుకుంటున్నారా, లేకపోతే జనాలని మెంటల్లీ డిజార్డర్ చేసి అక్కడ ఓట్లని కొనుక్కుంటున్నారా? హిందూపూర్లో ఇప్పుడు నువ్వే అన్నావు, నీకు జీతం ఇవ్వకుంటే ఎన్ని రోజులు పనిచేస్తావు? ఒక్కరోజు కూడా చేయం కదా. మరి అలాంటిది బాలకృష్ణ నియోజకవర్గంలో అన్ని చోట్ల కూడా నీకు అన్నీ ఉన్నాయా? ఏ ఒక్క వ్యక్తి బాధపడట్లేదా? ఒక్క వ్యక్తి బాధపడినా, ఒక్క వ్యక్తికి నువ్వు కావాల్సినవి అందించలేకపోయినా నువ్వు వేస్టే. నువ్వు ఎమ్మెల్యే అంటే నువ్వు ఓన్లీ నీకు ఓట్లు వేసిన వాళ్ళకి ఎమ్మెల్యే కాదు నువ్వు. అది తెలుసుకోండి. నారా చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు ఓట్లు వేయలేని వాళ్ళకి ఎందుకు వెళ్ళాలంటే, సార్ మీ 40 ఏళ్ళ ఇండస్ట్రీ దేనికి సార్? మీకు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా అండి? నాకు ఓట్లు వేయాలని గారు నేను చూసుకోవాలంటే మీరు మరి ఓటు ఏం తీసుకుంటున్నారు? ప్రమాణ స్వీకారం ఏం చేస్తున్నారు? మీకు ఆ మాత్రం బుద్ధి బుర్ర లేదా? 40 మళ్ళీ ఎంఏ చదువుకున్నారు మీరు, రాజ్యాంగం గురించి ఇన్ని రోజులు రాజ్యాంగ పదవులు అనుభవించారు మీరు. మీలాంటి వాళ్ళు ఇట్లా మాట్లాడతారా? కాస్తైనా బుద్ధి ఉండాలి సార్ మాట్లాడేటప్పుడు. అంత ఏజ్ వచ్చినాక, ఏజ్ పెరిగితే సరిపోదు, బుర్ర కూడా పెరగాలి, సమాజంతో పాటు మనం కూడా ఎదగాలి, కామన్ సెన్స్ ఉండాలి. ఇవేమి లేకుండా నాకు ఓట్లు వేయను కానీ నేను చేయాలంటే అసలు నువ్వెవడు చేయకపోవడానికి? మీ ఇంట్లోంచి తీసుకొచ్చి పెడుతున్నావా, లేదా నీ జోబులోంచి ఏమైనా పెడుతున్నావా? మా డబ్బులు మాకివ్వడానికి నీకేంది నొప్పి? నీకేంది బాధ? నీకేంటి ప్రాబ్లం? నీకు నచ్చకపోతే దొబ్బేయి, ఉండమాక. ఎవడు కంటెస్ట్ చేయమన్నాడు ఎమ్మెల్యేగా? ఎవడు రమ్మన్నాడు సీఎంగా? పోయి హ్యాపీ నీ పని నువ్వు చూసుకో. నీకు నచ్చిన వాళ్ళు పెట్టడం కోసం కాదు మిమ్మల్ని ఎన్నుకునింది. ఓట్లు వేసేవాడు వేస్తాడు, వేయనోడు వేయడు. నువ్వు వేసినా వేయకపోయినా రాజ్యాంగ పదవి అనుభవించేటప్పుడు నువ్వు అందరికి సరిసమానంగా చూసుకోవాలి. నాకు నచ్చిన వాళ్ళకి నేను చేస్తా అంటే కుదరదు. ఇది మీ ఇంట్లో జాగిరి కాదు, లేదా మీ ఇంట్లో వ్యవస్థ కాదు, ఇది లేదా మీ ప్రైవేట్ కంపెనీ ఆఫీస్ కాదు, ఇది పబ్లిక్ ఆఫీస్. మేము డబ్బులు పెట్టి, మేము ట్యాక్స్లు కట్టి మిమ్మల్ని మేము పోషిస్తున్నాం. మీ జీవితం మొత్తం మేమిచ్చే దాని మీద మీరు బతుకుతున్నారు. మీరిచ్చే మెహర్బానీ మీద మేము లేం. ఏదో ఫ్రీ బీస్ అంటున్నాడు. ఏమైనా ఫ్రీ బీస్ ఇవ్వడానికి ఏమైనా మీ ఇంట్లో డబ్బులు పెడుతున్నావా? లేదా నీ ఆస్తి ఏమైనా అమ్మిస్తున్నావా? ఎవడు ఆస్తి అమ్మిస్తున్నావు? నా డబ్బులు నాకు ఇస్తున్నావు. మరి నా డబ్బులు నాకు ఇవ్వడానికి నీకేంటి నొప్పి? నాకు అర్థం కాలా. ఇది ప్రజలు కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఫ్రీ బీస్ అంటే ఏదో వాళ్ళ జోబులోంచి డబ్బులు ఇస్తున్నట్టు రాష్ట్రానికి ఏదో నష్టం. ఏం నష్టం జరుగుతుంది? అసలు రాష్ట్రం ఎందుకు ఉంది? మాకు పెట్టడం కోసమే రాష్ట్రం ఉంది. వనరులు దేనికి ఉన్నాయి? మాకు పెట్టడం కోసం వనరులు ఉన్నాయి. మేము పుట్టిన ప్లేస్లో మా వనరులు మాకు ఉపయోగపడకపోతే ఇంకెవడికి ఉపయోగపడాలి? రాష్ట్రాలు ప్రాఫిట్ తీసుకొని ఎవడికా ప్రాఫిట్? సోకాలు కొంతమందికా? సో బాలకృష్ణకి ఏమీ తెలియదు. అలాంటి వ్యక్తిని ఎందుకు ఎన్నుకున్నారో ఆయన ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదు. అంటే ఇక్కడ ఇష్యూ ఎవరికి? అసలు చిరంజీవి గారికి బాలకృష్ణ గారికి ఇష్యూ ఉందా, లేకపోతే మధ్యలో జగన్ గారిని లాగారా? అసలు వాళ్ళు ఏదో పిల్లి కొట్లాడుకొని మధ్యలో కుక్కను ఇది చేసినట్టు. ఇక్కడ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని మీడియా ఛానల్లో వీళ్ళకి ఒక డిజార్డర్ ఫ్యాక్టర్ ఉంది. వీళ్ళ కళ్ళు పచ్చవి కాబట్టి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది వీళ్ళకి. అది వీళ్ళు అంటున్నారు, చూస్తున్నారు, బ్రెడ్ కోసుకుంటే మనకి రెడ్ రాదు ఎల్లో వస్తుంది అని చెప్పేసి అని.
అంటే అక్కడ అర్థం చేసుకోవాలి మేము చాలా వీడియోస్ ఉన్నాయి కదా, మేము కోసుకుంటే మాకు ఎల్లో బ్లడ్ వస్తుంది కానీ రెడ్ బ్లడ్ రాదని చెప్పేసి అని. సో కాబట్టి వాళ్ళకి అంత లోకం పచ్చగానే కనిపిస్తుంది. ఏ ఇష్యూ జరిగినా వీళ్ళు తీసుకొచ్చి దానికి ట్యాగ్ చేస్తారనమాట. సో అది వీళ్ళ నైజం, అది వీళ్ళ కాండక్ట్, ఇది వాళ్ళ క్రెడబిలిటీ. సో కాబట్టి వాళ్ళు ఏది జరిగినా అంతే కనెక్ట్ చేస్తారు. అది బేసికలీ ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు నేనే ఉన్నా, నన్ను ఏమంటారంటే ఇతను పేటిఎం అంటారో లేకపోతే ఇంకోటి అంటారో, మీరు ఇచ్చారా, మీ బాబులు ఏమైనా ఇచ్చారా డబ్బులు, మీరు మీ బాబులు ఏమైనా డబ్బులు ఇచ్చారా మాకు? మేము రైట్ ఏంటి రాంగ్ ఏంటి అనేది మాట్లాడుతున్నాం. నువ్వు రాంగ్ చేస్తే రాంగ్ అని మాట్లాడతాం. మరి జగన్ గురించి అప్పుడు మాట్లాడలేదని కూడా అంటారు. ఎగ్జాక్ట్లీ, జగన్ వెలిఫేర్ చేశారు భారతదేశంలో. ఎందుకు నేను ఈ విషయం అంటున్నా అంటే బరబ్బర్ నేను చెప్తాను, బరబ్బర్ జగన్ చేసిన పనుల్లో చాలా వరకు నేను సపోర్ట్ చేస్తా. ఎందుకు సపోర్ట్ చేయను, ఎందుకు సపోర్ట్ చేస్తాను అనేది రీజన్ చెప్తా. నేను కూడా 10th చదువుకున్నా, ఇంటర్ చదివా, డిగ్రీ చదివా, MBA చేశా, తర్వాత ప్రొఫెషనల్ కోర్సెస్ చేశా, చాలా చేశా. అవునా? మీరు విజనరీ అని మీరు చెప్పుకుంటున్నారు కదా, మీకు నిజంగా అంత టాలెంట్ విజన్ ఉండి ఉంటే నేను ఈరోజు డాక్టర్ అయి ఉండేవాడిని. నీ వల్ల, నీకు చేతకాని వల్ల, నీకు బుర్ర లేకపోవడం వల్ల, నీకు చేతకాని ఇంకో దీనివల్ల, నీకు ఆ విజన్ లేకపోవడం వల్ల నేను ఈరోజు డాక్టర్ అవ్వలేకపోయా. నేను సఫరర్. చంద్రబాబు నాయుడు గారు డాక్టర్ అవ్వలేకపోయా. అబ్సల్యూట్లీ నేను సఫరర్ అబ్బా. నేను MBBS చేసిన స్టూడెంట్ని. ఓకే, మా నాయనమ్మ నాకు MBBS చేయించాలని అనుకునింది. నీకు విజన్ ఉండి ఉంటే నీ ప్రభుత్వంలో నువ్వు 2 సార్లు సీఎం. అప్పుడే నేను 10th ఉన్నప్పుడే, నేను 10th టైంకి నువ్వు ఇంకా సీఎంగా ఉన్నావు. నేను 10th చదివే టైంకి నువ్వు సీఎంగా ఉన్నావు. ఐ థింక్ నీకు లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడుది. నేను 10th చదివేటప్పుడు, ఇట్స్ అబౌట్ టు కమ్ ఎలక్షన్స్, రైట్? నువ్వు 9 సంవత్సరాలు అప్పటికి సీఎం చేసావు కదా. ఎన్ని కాలేజీలు పీకావు నువ్వు, ఎన్ని కాలేజీలు పెట్టావు నువ్వు, ఎన్ని MBBS కాలేజీలు తీసుకొచ్చావు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆ టైంలో అతను కూడా ఎంగేజ్లో ఉండి ఉంటాడు నాకు తెలిసి, చంద్రబాబు నాయుడు సీఎం ఉన్నప్పుడు. అవునా? అతను సీఎం అయిన తర్వాత 5 ఏళ్లలో ఎన్ని కాలేజీలకి అప్రూవల్ తీసుకొచ్చాడు, ఎన్ని కాలేజీలు పెట్టాడు? అంటే అప్రూవల్ అవన్నీ కాదు, ఎండ్ ఆఫ్ ద డే ఎన్ని కాలేజీలు తీసుకొచ్చాడు, దాంట్లో కన్స్ట్రక్షన్ జరగాలి, అన్నీ అయిన తర్వాతనే కాలేజ్ ఎప్పుడు కూడా ఫోర్స్లోకి వస్తుంది, రైట్? కనీసం పర్మిషన్లు అన్నా తెచ్చారా మీరు పర్మిషన్లు తెచ్చి ఉండి ఉంటే నేను ఇంటర్ చదువుకునేసరికి 2 ఏళ్లలో 3 ఏళ్లలో 1-2 కాలేజీలు కంప్లీట్ అయ్యిండేవి. అడాక్ బేసిస్ మీద కనీసం అడ్మిషన్స్ అన్న వచ్చిండేవి, నాకు కూడా ఒక సీట్ వచ్చిండేది. సో నేను కూడా డాక్టర్ అయినోని. ఇప్పుడు నీ చేతకాని పని వల్ల, నీ చేతకాని దద్దమ్మ పని వల్ల, నీ చేతకాని నీకు చేత లేని బుర్ర వల్ల, నీకు విజన్ లేని బుర్ర వల్ల సఫర్ అయ్యాలా నేను? అంటే బాలగారి నిజంగా ఆయనకు విజన్ లేకపోతే అబ్సల్యూట్గా విజన్ లేదండి. అవన్నీ నాకు వద్దండి. నేనే ఒక సఫర్ అని చెప్తున్నాను కదా. ఎందుకు నేను ఇప్పుడు అతను చేసిన పనులు మంచివి జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నానంటే, ఇదే పరిస్థితులు కానీ ఆ టైంలో మా టైంలో ఉంటే అలాంటి లీడర్స్, ఇలా వెలిఫేర్ చేసే లీడర్స్ అప్పుడు ఉండి అబద్ధాలు చెప్పకుండా, దొంగ మాటలు చెప్పకుండా, బూటక మాటలు చెప్పకుండా, నామకే వాసిర్ ఫ్లేవరిజం చేసుకుంటూ కూర్చోకుండా నిజంగా లీడర్షిప్ ఉంటే ఈరోజు నేను కూడా డాక్టర్ అయ్యేవాడిని. ఈరోజు ఎవరి వల్ల నేను సఫర్ అవుతున్నా? బికాజ్ నీ వల్ల కదా, నీ చేత కాని పని వల్ల కదా, నిన్ను మా పేరెంట్స్ ఎన్నుకోవడం వల్ల కదా. మా పేరెంట్స్లకి బుర్ర లేక నిన్ను ఎన్నుకున్నారు, మా పెద్దవాళ్ళకి బుర్ర లేక నిన్ను ఎన్నుకున్నారు. నువ్వు చెప్పే మాటలు నమ్మి, నువ్వు చెప్పే మాయ మాటలు నమ్మి, నువ్వు చెప్పే దొంగ మాటలు నమ్మి ఎన్నుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఎన్నుకున్నారు కాబట్టి సఫర్ అయింది ఎవరు? ఒక విషయం, సఫర్ అయింది ఎవరు ఇప్పుడు ఇక్కడ? నేను. అవునా? ఇప్పుడు పెయిన్ ఎవరిది? నాది. నాలాగా పెయిన్ తీసుకోకూడదని చెప్పేసి నేనేమనుకుంటా, నా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కావచ్చు, నా బ్రదర్స్ కావచ్చు, నా సక్సెస్ ఎవరైతే వాళ్ళు కావచ్చు, సఫర్ అవ్వకూడదు అని అనుకుంటాను. అవును కదా? మరి సఫర్ అవ్వకూడదు అంటే ఏం కావాలి? ఇతనికంటే బెటర్మెంట్ చేసేవాడు ఉండాలి. అవునా? అంతే కదా? ఈ బెటర్మెంట్ భారతదేశంలో 70 సంవత్సరాలు వచ్చిన తర్వాత 100కి 100% స్ట్రైక్ రేట్తో ఎవరు కూడా వెలిఫేర్ సిస్టమ్ని డెలివరీ ఎవరు చేయలే, ఒక వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ తప్ప. ఎందుకు వెలిఫేర్ చేయాలో తెలుసా మీకు? వెలిఫేర్ చేస్తేనే హ్యూమన్ క్యాపిటల్ పెరుగుతుంది. హ్యూమన్ క్యాపిటల్ పెరిగితేనే నీకు రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఈ బేసిక్ లాజిక్ తెలియని వ్యక్తులు వీళ్ళు, ఈ బేసిక్ కాన్సెప్ట్ తెలియని సీఎంలు వీళ్ళు. కాదండి, కాన్సెప్ట్ తెలియకుండా రోజులు ఉన్నారు. అవును, ఉన్నారు కాన్సెప్ట్ తెలియకుండా ఉన్నారు. అంటే ఇప్పుడు ఒక చిన్న విషయం, మీరు ఎక్కడ హైదరాబాద్లో ఉంటున్నారు. ఇప్పుడు ఎవరు అంటే నాకంత బ్యాక్గ్రౌండ్ అంత తెలియదు, కానీ ఎవరైనా హైదరాబాద్ ఎట్లా డెవలప్ అయింది, సైబర్ సిటీకి ఎవరు డెవలప్ చేశారంటే మెయిన్ చంద్రబాబు నాయుడు గారు అని చెప్తారు. బాబు కిట్టు, నీకు తెలియదేమో కానీ మేము చూసాం హైదరాబాద్ని చంద్రబాబు నాయుడు ఏం డెవలప్ చేయలేదు. 400-500 సంవత్సరాల సిటీ ఇది. సైబరాబాద్ అనేది
కాంగ్రెస్ గవర్నమెంట్లోనే శంకుస్థాపన చేసి కాంగ్రెస్ గవర్నమెంట్లో నుంచే తీసుకొచ్చారు. సబ్సీక్వెంట్గా ఆ టైంలో ఈయన ఉన్నప్పుడు ఐటీఎం డెవలప్ అవ్వలేదు. బై ద బై ఇప్పుడు నువ్వు చెప్తున్నావు చూసావా, 2014 కంటే ముందు ఇప్పుడు నువ్వు చెప్పినట్టే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఓకే, కాంగ్రెస్ గవర్నమెంట్ 2004లో వచ్చింది. 2004లో సైబర్ సిటీ ఏంటి ఉండేది? దిల్సుఖ్ నగర్ నుంచి ఎల్బీ నగర్కి మొత్తం భూతకాలం ఆ ఏరియా. 2004లో దిల్సుఖ్ నగర్ నుంచి ఎల్బీ నగర్కి వెళ్ళడానికి మొత్తం జంగిల్. కూకట్పల్లి దాటాలంటే కూడా జంగిల్. శ్రీనగర్ కాలనీ, బంజారా హిల్స్ అది దాటాలంటే మళ్ళీ జంగిల్. మాదాపూర్ గీదాపూర్ ఏం లేవు, సైబర్ సిటీ ఏం లేదు, మొత్తం జంగిల్సే, మొత్తం విలేజెస్ అవన్నీ. మరి ఎక్కడి నుంచి డెవలప్ చేసుకొచ్చాడు ఈయన? అసలు ఈయన సీఎంగానే లేడు. 2004 నుంచి 2009 కాంగ్రెస్, 9 నుంచి 14 కాంగ్రెస్, 14 నుంచి 18 వరకు టీఆర్ఎస్, 18 నుంచి 23 వరకు టీఆర్ఎస్. ఇంక ఈయన ఎక్కడ ఉన్నాడు చెప్పు? అదేంటండి మీరేమి ఇలా నేను ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను కిట్టు. నువ్వు అన్న ప్రకారమే 2004లో నువ్వు కావాలంటే గూగుల్లో కొట్టు, ఇప్పుడే కొట్టు ఇప్పుడు ఒకసారి 2004 సైబర్ సిటీ అని కొట్టండి, పిక్చర్స్ వస్తాయి మీకే. నేను ఎందుకు మళ్ళీ ఈయన ఏదో ఏఏలో జనరేట్ చేసుకొని వచ్చారు, యాంకర్ నువ్వే కాబట్టి నువ్వే కొట్టు, బట్టబయలు అయిపోద్ది. చాలా ఓల్డ్ ఉన్నాయండి. ఒకసారి పెట్టు, ఇమేజెస్ కొట్టు, ఇమేజెస్ కొడితే వస్తాయి. 2004 సైబరాబాద్ అని కొట్టి ఓల్డ్ ఇమేజెస్ ఉంటాయి. ఇవి పైన కొండలు ఉన్నాయి చూసినావా? ఇప్పుడు కింద ఉన్నది ఇది సిటీ తయారు చేశారు ప్రజెంట్, పైన మొత్తం కొండలే. అంతవరకు ఎందుకు ఇటు 2014లో కూడా రహీజా మైండ్ స్పేస్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు కియా కావచ్చు, సారీ కియా అంటున్నా, ఇది ఐకియా కావచ్చు, ఇలాంటి ఆ ఏరియా ఇప్పుడు కూడా కొండలే కదా కిట్టు. అవన్నీ ఫైనాన్షియల్ సిటీ కావచ్చు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్ కావచ్చు. ఇవన్నీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎప్పుడు వచ్చింది? వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో వచ్చింది. ఈయన ఎక్కడ తీసుకొచ్చాడు? అబద్ధాలు ఎంతమందికి ఈ మీడియా పెట్టుకుని అబద్ధాలు ఇప్పుడు సోకాళ్ళు వీళ్ళు మాట్లాడుతున్నారు కదా, ఈ మీడియా వాళ్ళు మమ్మల్ని పిలిచమని చెప్పండి, బట్టలు ఇప్పుడు తీసుకొచ్చి పెడతాం మేము, మమ్మల్ని పిలవరేళ్ళు. ఎందుకంటే ఇలా బట్టలు ఊడిపోతాయి. పిలిచినా వెళ్ళరని వాళ్ళు అంటారు. ఎవరు చెప్పారు? ఎందుకు అందరు ఫోన్లోనే కనెక్ట్ ఉంటారు కదా, ఎందుకు పిలవరు? చూద్దాం, నేను ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేయరు వాళ్ళు. మీరు ఫోన్ చేసినా వాళ్ళు లిఫ్ట్ చేయరా? లిఫ్ట్ చేయరు, వాళ్ళకి నచ్చినప్పుడు లిఫ్ట్ చేస్తారు. మమ్మల్ని పిలిస్తే బట్టలు ఊడిపోతాయి వాళ్ళవి, అందుకని పిలవరు. అంతకుమించి ఏం లేదు అక్కడ. ఇప్పుడు నువ్వే చూసినావు కదా, ఇప్పుడు నీకు చూపించాను కదా, మొత్తం కొండలే. మరి ఎక్కడి నుంచి చంద్రబాబు నాయుడు డెవలప్ చేస్తాడు నాకు అర్థం కాలేదు హైదరాబాద్ సిటీని, ఐటీని. మరి చంద్రబాబు నాయుడు గారు ముద్ర ఎందుకు పడింది అంటారు? మీడియా పబ్లిసిటీ అబ్బా. సరే, ఒక చిన్న సామెత ఉంది. ఒక వ్యక్తి ఒక మేక పిల్లని తీసుకెళ్తుంటాడు, ఊర్లో జనాలందరూ ఏం చేస్తారంటే, అరే ఏంద్రా కుక్క పిల్లని తీసుకెళ్తున్నావు అంటాడు. ప్రతి ఒక్కరు కుక్కపిల్ల అంటాడు. ఫైనల్ వీడేమనుకుంటాడు, ఓ ఇది కుక్కపిల్లని వదిలేస్తాడు. సో నీకు తినగా వేపాకైనా తీయనుండు అని చెప్పేసి వేమన శతకం ఒకటి ఉంది. అట్లా మీడియాలో ఏది చూపిస్తే అది కరెక్ట్ అని బిలీవ్ అయిపోయారు జనాలు. ఒకప్పుడు సోషల్ మీడియా లేదు, ఇంత అవేర్నెస్ లేదు. అప్పుడు ఏదైతే పేపర్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానికల్ మీడియా, వాళ్ళకున్న 2-3 మీడియా ఛానల్స్ ఏది చెప్తున్నారో అదే కరెక్ట్ అని నమ్మేవాళ్ళు. వాళ్ళు ఏం చెప్తే అది రైట్, వాళ్ళ అబద్ధం, వాళ్ళు రాసింది మీడియాలో పేపర్లో వచ్చిందంటే అది ట్రూ అని పబ్లిక్ బిలీవ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ స్టేజ్కి వెళ్ళిపోయారు పబ్లిక్. అది నిజమా అబద్ధమా అనేది తేల్చడానికి ఈరోజు ఏమొచ్చింది? సోషల్ మీడియా వచ్చింది. సోషల్ మీడియా వచ్చాక కాంట్రవర్సీ స్టార్ట్ అయిపోయింది. కాంట్రవర్సీ స్టార్ట్ అయిపోతే ఇంకేముంది? చంద్రబాబు నాయుడు గారి విషయం పక్కన పెడితే ఇప్పుడు ఇష్యూ అనేది, ఇప్పుడు బాలకృష్ణ గారు ఉన్నారు, అసలు ఆ సందర్భం ఎందుకు మాట్లాడారు? సైకోగా నేను అదే అంటున్నాను కదా, ఇప్పుడు ఆయనకి ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు కిట్టు. ఫస్ట్ పాయింట్, ఆయన ఏదో మాట్లాడేసాడు, మాట్లాడుతుంటాడు, కామన్ అది. ఆయన ఎందుకు మాట్లాడాడు ఏంటంటే స్క్రిప్ట్ ఏమి ఉండదు ఆయనకి. ఓకే, అంటే అసెంబ్లీలో ఉన్నప్పుడు ఆయనకు అవన్నీ అనవసరం అబ్బా. మీరు ఎన్నుకోకుండా ఉండాలి ఆయనని. మీరు మెంటల్ సర్టిఫికేట్ తెచ్చుకున్న వ్యక్తుల్ని మీరు ఎట్లా ఎన్నుకుంటారు? నాకు అన్సౌండ్ మైండ్స్ని ఎన్నుకోవడానికి లేదు, అది చట్టంలోనే ఉంది. మీరు ఎలా ఎన్నుకున్నారు? సో ఇప్పుడు లీగల్గా మాట్లాడుకుంటే ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలు లీగల్గా ఎట్లా వర్క్ అవుతాయండి? అసెంబ్లీలో మాట్లాడుకున్న దేనికి కూడా బయట వచ్చి ఎఫ్ఐఆర్లు కట్టడానికి లేదు. ఓకే, స్పీకర్కి కంప్లైంట్ చేసి, స్పీకర్ కావాలంటే రెఫర్ చేసి కంప్లైంట్ కట్టించవచ్చు. స్పీకర్ చేయొచ్చు, స్పీకర్కి ఒకటే పవర్ ఉంది. ఆ స్పీకర్కి కంప్లైంట్ ఎవరు ఇవ్వాలి? అక్కడ ఉన్న ఎమ్మెల్యేలో లేకపోతే కామన్ మ్యాన్ కూడా లెటర్ రాయొచ్చు. ఆ స్పీకర్ ఎవరు మనిషి?
కూటమి మనిషి. అయిపోయింది. స్పీకర్ ఎందుకు తీసుకుంటాడు? ఉమ్. స్పీకర్ ఆల్రెడీ గత గవర్నమెంట్లో సఫర్ అయిన వ్యక్తి గత గవర్నమెంట్ మీద రివెంజ్ తీసుకోవడానికి ఉంటాడు తప్ప న్యాయబద్ధంగా న్యాయంగా చేయడానికి ఉండడు కదా. ఇంకో విషయం, అసెంబ్లీలో మొన్న ఆయన ఏదో ఆంధ్ర పాడ్కాస్టర్ అంట, నేను చూసాను అది ఇందాక ఎక్కడ వీడియో, ఏంటి చూపిస్తాను మీకు. కేసరి విజయ్ రెడ్డి మొత్తం చెప్పేట ఏంటి అది, ఏం చెప్తుందమ్మా? ఇప్పుడు మీరు 3 పాయింట్స్ చెప్తా. ఒకటి ఆంధ్ర పాడ్కాస్టర్, 2 జగన్మోహన్ రెడ్డి వల్ల అదేదో కులాలనే మార్చేస్తున్నారు, మతాలను మార్చుతున్నారు అనేది ఒకటి, 3 సోషల్ మీడియాలో పొలిటికల్ లీడర్స్ని కాకుండా వాళ్ళ పిల్లల్ని ఫ్యామిలీని తిడుతున్నారు అనేది. దీనికోసం మళ్ళీ సపరేట్ చట్టాలు తీసుకురావాలనేది ఆవిడ వాదన. అసలు ఇందులో ఆంధ్ర పాడ్కాస్ట్ ఎందుకు వచ్చాడు? ఏదో అంటే నేమ్ దాచిపెట్టి వేరే నేమ్తో పోర్ట్రే చేస్తున్నాడు అని చెప్పేసి అసెంబ్లీలో చెప్తున్నారు. ఒకటి మేడం హోమ్ మినిస్టర్ గారు, నేను స్ట్రైట్గా మీకు ఒకటే చెప్తున్నా, ప్లీజ్ మీరు రిజైన్ చేసేయండి. ఎందుకంటే మీకు బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు. నేను స్ట్రైట్గా చెప్తున్నా, ఆయనతో గారికి డైరెక్ట్గా హోమ్ మినిస్టర్ గారు చెప్తున్నా, మీరు రిజైన్ చేసేయండి, మీకు బేసిక్ నాలెడ్జ్ కూడా లేదంటున్నా. ఎందుకు అంటే అసలు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఫస్ట్ మతాలు మార్చుకుంటారు, కులాలని మార్చుకునే పరిస్థితులు వచ్చేసాయని అన్నారు. వెరీ వెల్, అంతవరకు స్టిక్ ఆన్ అవుదాం. తర్వాత కంటిన్యూషన్లో ఏం చెప్పారు? సోషల్ మీడియాలో ఎవరో ఉన్నారు, ఏదో మాట్లాడుతున్నారు, మా పిల్లల్ని ఏదో అంటున్నారు, చేస్తున్నారు, దానికి చట్టాలు ఆల్రెడీ ఉన్నాయి, మీకు ఆ మాత్రం తెలియదు. ఆల్రెడీ చట్టాలు ఉన్నాయి, అది మీకు తెలియదు. ఐటీ రూల్స్కి సంబంధించిన చట్టాలు ఉన్నాయి, సోషల్ మీడియాకి సంబంధించిన చట్టాలు ఉన్నాయి, అన్ని గైడ్లైన్స్ ఉన్నాయి, అది మీకు తెలియదు. ఒకటి. రెండో పాయింట్ ఇంకోటి ఏంటంటే, ఎందుకు నేను రిజైన్ చేసేయమంటున్నానంటే మేడం, పేర్లు మార్చుకొని అంటే అక్కడ అతను రెడ్డి పెట్టుకోలేదు, ఓన్లీ విజయ్ కేసరని పెట్టుకున్నాడు అనేది మీరు అంటున్నారు కదా. మీ ప్రభుత్వం ఏదైతే ఆబ్జెక్ట్గా ఎయిమ్గా తీసుకొని కార్పొరేట్ కల్చర్ని కావచ్చు, లేకపోతే కంపెనీలు తేవడం కావచ్చు, లేకపోతే డెవలప్మెంట్ అనే విషయాల గురించి మాట్లాడుతున్నారు కదా మేడం, మీకు అవగాహన లేదని నేను ఎందుకు చెప్తున్నానంటే, కార్పొరేట్ కల్చర్లో ఎయిదర్ సర్నేమ్ ఫస్ట్ నేమే ఉంటుంది తప్ప పూర్తి నేమ్ని పెట్టరండి. ఈ బేసిక్ నాలెడ్జ్ మీకు లేకుండా ఎలా మీరు కార్పొరేట్ గురించి మాట్లాడతారు? ఎలా కార్పొరేట్ సంబంధించిన ఐటీ ఇండస్ట్రీని దిగ్గజంగా మేము డెవలప్ చేశారని మీరు ఎలా క్లెయిమ్ చేసుకుంటున్నారు? మీకు ఎలా అన్నీ తెలుసని క్లెయిమ్ చేసుకున్నారో ఐ డోంట్ నో. కాకపోతే మీకు తెలియకపోతే మేడం, మీకు సంబంధించిన మీ ఐటీ వింగ్లో ఉన్న క్యాడర్ని కానీ కార్యకర్తల్ని కానీ అందరిని ఒకసారి అడగండి. ఓకే, అందరిని ఒకసారి అడగండి. షార్ట్ నేమ్సే ఉంటాయి. మీకు ఈ మాత్రం బేసిక్స్ కూడా తెలియకుండా మీరు ఎట్లా సబ్ కమిటీని వేస్తున్నారు? మీరు ఎట్లా సబ్ కమిటీకి ప్రపోజల్ చేస్తున్నారు? ఇప్పుడు మీరు సఫర్ అయ్యారు అని చెప్పేసి ఒకవైపు స్పీకరు మీరిద్దరు చెప్తుంటే మీరు ప్రిజుడిస్ అయిపోయారు. మీరు ప్రిజుడిస్ అయిపోయి ఇప్పుడు చట్టాలు తయారు చేయాలని, ప్రిజుడిస్తో చేసే చట్టాలని మీ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది మేడం. తెలుసా మీకు ఆ విషయము? చట్టాలు చేసేవి మీకు గుర్తుందా లేదా మేడం గారు? మీ హయాంలోనే ఇప్పుడు లిక్కర్ కేసు అని ఒకటి నడుస్తుంది. దాంట్లో మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటో తెలుసా అండి? మీరు రాసిన మీ రిపోర్ట్లో ఎందుకు వేరే బ్రాండ్లని ఇన్వైట్ చేయలేదో అన్న ఒక కాన్సెప్ట్ మీద కుంభకోణం అని చెప్పి మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సో మీ యొక్క ఐడియాలజీ అక్కడ కూడా వాళ్ళు సేమ్ అదే ఐడియాలజీ బేస్ మీదనే ఇక్కడ మీరు చట్టాలను తయారు చేయాలంటున్నారు. మేడం, మీరు క్యాంపెయినింగ్లో ఎలక్షన్స్ కంటే ముందు మీ ఐడియాలజీ ఏంటి? మీ ఐడియాలజీని ఎలాంటి పోర్ట్రేషన్ చేశారు? ఆంధ్ర రాష్ట్రం శ్రీలంక అయిపోయింది, ఆంధ్ర రాష్ట్రం 14 లక్షల కోట్ల అప్పులకి వెళ్ళిపోయినాయి, మరి మీ మీద ఎవరు కేసులు పెట్టాలి? ఎందుకు మీ మీద యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు? ఎందుకు మీరు తప్పని ప్రజలకు ఎందుకు క్షమాపణ చెప్పట్లేదు? ఇంకొకటి మేడం గారు, మీకు తెలుసో తెలీదో, ఎందుకు నేను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నానంటే మీకు బహుశా అవగాహన లేదు, నాలెడ్జ్ లేదని చెప్పేసి అని. మీ ప్రభుత్వంలో 14/8/2025 మేడం గారు, ఇదిగోండి జియో నెంబర్ 5, మీరు కొంచెం మీ ప్రిన్సిపల్ సెక్రటరీకి కానీ లేకపోతే మీ ఓఎస్డీకి కానీ చెప్పి మేడం గారు తెప్పించుకోండి, జియోని తెప్పించుకొని చదవండి. ఓకే, ఆ జియోలో ఏమని రాశారంటే మేడం, బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లిస్ట్ ఆఫ్ సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ చేంజ్ ఆఫ్ ద క్యాస్ట్ నేమ్. మేడం గారు తెలుసుకోండి, చేంజ్ ఆఫ్ ద క్యాస్ట్ నేమ్ దొమ్మర యాస్ దొమ్మర గిరి బలిజా
అసలు మీకు ఎవరు మేడం పవర్ ఇచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రభుత్వానికి ఎవరు పవర్ ఇచ్చారు? ఒక క్యాస్ట్ నుంచి ఇంకో క్యాస్ట్కి మార్చమని అసలు ఎక్కడైనా రాజ్యాంగంలో ఉందా? ఉన్న క్యాస్ట్ని లిస్టు చేయమని చెప్పారు కానీ క్యాస్ట్ని మార్చమని ఎక్కడ చెప్పలేదే. ఏ ఊర్లో చదువుకొని వచ్చారండి మీరందరూ? నాకు అర్థం కాలే. కాదు, ఏ రాజ్యాంగ పుస్తకాలు చదువుతున్నారు మీరు? ఏ బిజినెస్ రూల్స్ని చదువుతున్నారు మీరు? ఆంధ్రప్రదేశ్లో 2018లో మీ ప్రభుత్వం ఉన్నప్పుడే అసెంబ్లీ బిజినెస్ రూల్స్ కొన్ని ఉన్నాయండి, తెలుసా మీకు? అవి చదివారు ఎప్పుడైనా? అవి చదవండి కాస్త. మరి మీరే జీవో ఇచ్చి మార్చారు కదండి. ఇప్పుడు పాపం ఆ పాడ్కాస్ట్లో ఏదో పేరు పెట్టలేదు, క్యాస్ట్లు మార్చుకుంటున్నారు అంటున్నారు. మీరు డైరెక్ట్గా సొసైటీలో ఉన్న జనాల క్యాస్ట్ని మార్చిపడేశారు. వాళ్ళ క్యాస్ట్ ఏంటి? దొమ్మర, రెడ్డి ఒక క్యాస్టు, కాపు ఒక క్యాస్టు, కమ్మ ఒక క్యాస్టు, బలిజ ఒక క్యాస్టు, దాని తర్వాత ఇట్లా యాదవ ఒక క్యాస్ట్, రకరకాల క్యాస్ట్లు ఉన్నాయి కదా. క్యాస్ట్లు మార్చుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి వల్ల జరిగిపోతుందని అంటే మేడం, వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ఐడియాలజీ కంటే డేంజరస్ ఐడియాలజీ మీది. జగన్మోహన్ రెడ్డి ఐడియాలజీ కంటే డేంజరస్ ఐడియాలజీ మీది. ఎందుకంటే మీరు డైరెక్ట్గా జీవో ఇస్తున్నారు, గవర్నమెంట్ పవర్ని మిస్యూజ్ చేస్తున్నారు. మీరు ఒక జీవో ఇచ్చి, జీవో నెంబర్ 5 2025 ఆగస్ట్ 14వ తేదీన జీవో ఇష్యూ చేశారు మీరు. ఏమని? దొమ్మర అనే సీరియల్ నెంబర్ 7 ఉన్న క్యాస్ట్ని గిరి బలిజా అని మార్చారు. అసలు మీరు ఎవరండి మార్చడానికి? మీకు ఏం పవర్ ఉందండి మార్చడానికి? ఎలా జీవో ఇచ్చారండి? ఈయన ఎవరు? ఈఓ, సెక్రటరీ టు ద గవర్నమెంట్. మరి ఈయన ఏ విధంగా మార్చాడో, ఏ విధంగా రూల్ ఆఫ్ లా ఆయన అప్లై చేశారని సత్యనారాయణ ఈయన జీవో ఇష్యూ చేసిన ఈయన చెప్పలేదా ఆ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్కి? ఏమి బ్యూరోక్రసీ చేస్తున్నారండి మీరు? నాకు అర్థం కాలే. ఏ ఊర్లో చదువుకొని వస్తున్నారండి మీరందరూ? ఏ రాజ్యాంగం చదువుకొని వస్తున్నారండి మీరందరూ? ఏం చట్టాలు తయారు? ఇప్పుడు ఇలాంటి వీళ్ళు చట్టాలు చేస్తే, సబ్ కమిటీలు ఏర్పాటు చేసి చట్టాలు చేస్తే ప్రిజుడిస్తో చట్టాలు తయారవుతాయి కానీ జనాలకు ఉపయోగపడే చట్టాలు కాదు కదా తయారయ్యేది. నేను ఎందుకు వీళ్ళకి ఇంకో విషయం చెప్తున్నా అంటే, వీళ్ళకి తెలియని విషయము, సోషల్ మీడియా ఎథిక్స్ కోడ్ ఉంది, ఐటీ యాక్ట్ ఉంది, బిఎన్ఎస్ ఉంది, తర్వాత జర్నలిస్ట్ కోడ్ ఉంది, యూట్యూబ్ వాళ్ళకి గైడ్లైన్స్ ఉన్నాయి. ఇన్ని లాలు పెట్టుకొని మీరు కొత్తగా లా ఏం తీసుకొస్తారండి? కొత్తలా నాకు అర్థం కాల. మీరు అంటే ఊరేసేస్తారా? మాట్లాడితే ఊడేస్తారా? మరి రాజ్యాంగంలో కల్పించిన ఆర్టికల్ 19 దేనికండి? మరి మీడియాని ఏంటండి? మరి మీరు క్యాంపెయినింగ్ చేసినప్పుడు అబద్ధాలు చెప్పినామని ఏమైపోవాలండి? మరి మీరే కదండి అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు భారతిరెడ్డి గారిని అంటే ఏమంటారు అన్నదానికి ఇప్పుడు మిమ్మల్ని ఏం చేయాలి? మేము అనుకోండి, నేను సపోర్ట్ చేస్తున్నాను ఇంకోటి పక్క. ఎందుకంటే నీతి వాక్యాలు చెప్పేటప్పుడు, నీతులు సూక్తులు చెప్పేటప్పుడు మీరు ఏం చెప్పారు, మీరు ఏం చేశారో మీ కాంటాక్ట్ అనేది చూసుకోవాల్సిన బాధ్యత మీకుంది. మీరు అది చూసుకోకుండా ఒకడికి నేను వేలెత్తి చూపిస్తా, నువ్వు చేసిందే తప్పు అనుకుంటే ఆర్టికల్ 14 వైలేషన్ కదా. నువ్వు చేసింది కూడా తప్పే కదా. గతంలో నువ్వు తప్పు చేసిన దానికి వచ్చి క్షమాపణ చెప్పు. మరి ప్రజలారా మీ అందరికీ నేను క్షమాపణ చెప్తున్నా, నేను చేసిన తప్పు, గతంలో ఇలా నేను చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది, ఆ రోజు నాకు ఇలా పోర్ట్రేట్ చేశారు అని చెప్పేసి చెప్పండి. చెప్పి అప్పుడు నేను నీతులు చెప్తాను, సూక్తులు చెప్తాను అంటే ఎవడన్నా నమ్ముతాడు. లేదనుకోండి, మీ చెప్పే మాటలు జనాలు ఏదో కొంతమంది వింటారు కదా, అలాంటి ఇంటలెక్చువల్ ఎవరు నమ్మరు. సో ఇప్పుడు మీరు ఏదైతే ఇది చూపించారో అసలు అసెంబ్లీలో మాట్లాడాల్సిన అవసరం లేని టాపిక్ అది. సోషల్ మీడియా పేటరైట్ పోతున్నారు అని అసలు ఓపెన్గా నేను మాట్లాడతాను. సోషల్ మీడియా, పెయిడ్ సోషల్ మీడియా ఎవరికండి ఉండేది? కూటమి ప్రభుత్వానికి ఉంది. పెయిడ్ సోషల్ మీడియా ఉండేది కూటమికి కాదంటారా? నేను ఛాలెంజ్ విసురుతున్నా మీకు. మీరు ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నాకు ఇవ్వండి, నేను పర్సనల్స్గా ఓవర్సీ ఇన్వెస్టిగేషన్ చేస్తాను, మొత్తం నేను చూపిస్తా. ఎక్కడెక్కడ ఉన్నాయి, వాళ్ళ డెన్స్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ ఆఫీసులు ఉన్నాయి, నాతో రండి, నేను చూపిస్తా. ఛాలెంజా? రెడీయా? ఒప్పుకుంటారా? ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయో నేను చూపిస్తా. పట్టుకోండి, ఉంటే చేసుకోండి. నేను అదే అంటున్నానండి, పెయిడ్ మీడియా ఎవరెవరికి ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి. ఇప్పుడు మీకు ఉన్నాయి, వాళ్ళు లేరు అని అంటున్నారు కదా, ఉన్నాయి, నేను చూపిస్తా అంటున్నా. ఏ పొలిటికల్ పార్టీ అయినా ఆర్టికల్ 19 ఉంది కాబట్టి వాళ్ళ రీజనబుల్ ఎక్స్పెక్టేషన్స్, రీజనబుల్ క్వశ్చన్ అనేది సోషల్ మీడియా జరుగుతుంది. మరి సెంట్రల్ గవర్నమెంట్ మీ చేతుల్లోనే ఉంది కదా. మొత్తం నేపాల్ లాగా మీరు కూడా బ్యాన్ చేసేయండి సోషల్ మీడియాని. ఎవరు పెట్టమన్నారు? తీసేయండి, కంప్లీట్గా పెట్టకండి. మరి అది చేస్తే అయిపోయేదానికి చట్టాలు తీసుకురావాలి, ఏదో చట్టాలు ఇంకోటి చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చట్టాలు ఎందుకు చేస్తారో కూడా తెలుసుకోండి. అది పబ్లిక్లో నీడ్ ఉండాలండి. మీకు పొలిటీషియన్స్కి నీడ్ ఉన్నదాన్ని చట్టాలు చేయరు మేడం. ఈ బేసిక్ నాలెడ్జ్ లేకుండా మీరు ఎట్లా మంత్రులు అయిపోయారు, ఎలా ఎమ్మెల్యేలు అయిపోతున్నారో నాకు అర్థం కావట్లేదు. చట్టాలు ఎందుకు చేస్తారంటే అండి మేడం గారు, ప్రజల్లో ఉన్న నీడ్ని తీసుకొని చట్టాలని చేస్తారు. పాలిటిక్స్లో ఉన్న నీడ్ని తీసుకొని చేయరండి.
పొలిటీషియన్స్ ఉన్న నీడ్ని తీసుకొని చేస్తే ఏమవుతుందో తెలుసా? మీరు ప్రమాణ స్వీకారం చేశారు కదా, 1-4 సార్లు చదవండి, దాంట్లో మీకు అర్థమైపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల క్యాస్ట్ మార్చుకునేంత స్టేజ్ ఎందుకు వచ్చిందంటారు? ఎవరు జనాలు మార్చుకున్నారండి క్యాస్ట్? మరి ఎవరు మార్చుకోకుండా ఆవిడ ఎందుకు చెప్తున్నారు? ఇప్పుడు ఆమె మిస్ఇన్ఫర్మేషన్ డిస్ఇన్ఫర్మేషన్ చెప్పింది. ఆమె బయట చెప్తే ఆమె మీద కేసు కట్టడానికి ఉంది. ఆమె అసెంబ్లీలో చెప్పింది. అసెంబ్లీలో ఎవరు యాక్షన్ తీసుకోవాలి? స్పీకర్ తీసుకోవాలి. ఆ స్పీకర్ ఆమె కొత్త పలుకుతుంటే ఇంకేం యాక్షన్ తీసుకుంటాడు ఆయన? కనీసం ఆ స్పీకర్ కన్నా తెలిసి ఉండాలి. ఆయనకి తెలీదు. తెలియకుండానే స్పీకర్ అరే తెలీదని నేను చెప్తున్నాను కదబ్బా, తెలీదు అని నేను చెప్తున్నా. తెలిసి ఉంటే ఆయన ఆమెకు చెప్తాడు కదా, ఎక్స్ప్లెయిన్ చేస్తాడు కదా, అవునా? అమ్మ క్యాస్ట్లు మార్చుకోవడం చేసుకోవడం అనేది వాళ్ళకి సంబంధించిన ఇష్యూ, అది మన అసెంబ్లీకి సంబంధించిన ఇష్యూ కాదని చెప్పేసి ఆయన చెప్తాడు కదా. మరి చెప్పలేదు కదా ఆయన ఏమన్నాడు? ఇప్పుడు మీరే కదా విన్నారు. ఆయన కూడా సఫర్ అని అంటున్నాడు ఆయన. అంటే ఆయన కూడా ప్రిజుడిస్ అయిపోయిన వాళ్ళు మినిస్టర్లు ఎలా అవుతారు? ప్రిజుడిస్ అయిపోయిన వాళ్ళు సీఎంలు ఎలా అవుతారు? ప్రిజుడిస్ అయిపోయిన వాళ్ళు స్పీకర్లు ఎలా అవుతారు? మరి వాళ్ళ పనులు చేసుకుంటారు కానీ ప్రజలకు వాళ్ళు ఉపయోగపడరు. అందుకే కాండక్ట్, క్రెడిట్, క్రెడిబిలిటీ, ఇంటెలిజెన్సీ, సైకాలజీ, ఆంథ్రపాలజీ చాలా ఇంపార్టెంట్. ఎందుకు నామినేషన్ వేసేటప్పుడు ఇవన్నీ అడుగుతారు? బ్యాక్గ్రౌండ్ ఎందుకు అడుగుతారు? వాళ్ళ నేపథ్యం ఎందుకు అడుగుతారు? మీరు అందరికీ సహజ సమానంగా చూస్తారా, లేకపోతే మీరు ఫేవరిజం చూపిస్తారా అన్న దానికోసమే. అయితే ఇంకో విషయం ఏంటంటే అమరావతి హాస్టల్స్ గురించి కూడా ఇప్పుడు ఏదో చర్చ నడుస్తుంది. అసలు ఆ సంగతి ఏంటి బాలగారు? అమరావతి హాస్టల్సా? ఏం హాస్టల్స్? నేనైతే విన్నా, బట్ ఏంటి నాకు కూడా బ్రీఫ్గా. అనిమల్స్ కోసం హాస్టల్స్ ఏదో పెడుతున్నారు, అదేనా? అదేనా? అవును. మనుషులకే జాగా లేదు, మనుషులకు ఉండడానికి లేదు. ఎలా ఉందంటే తినడానికి తిండి లేకపోయినా మీసాలకి సంపంగా నూనె కావాలంటారు, చూసినారా? అలాంటి పరిస్థితి ఉంది. అంటే చేసేది మంచి పనే కదా, చేసేది మంచిదే కదండి. దేనికి ఏం మంచి? ఇప్పుడు అది మంచిది కాదంటారా? ఇప్పుడు అడవిలో ఆవులు ఉన్నాయి, జింకలు ఉన్నాయి, కుక్కలు ఉన్నాయి, నక్కలు ఉన్నాయి, పిల్లులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అడవిలో, అవునా? వాటికి ఏమైనా షెల్టర్స్ ఉన్నాయా? అవి బతకట్లే, అవి తినట్లే, అవి తిరగట్లే, వాటికి షెల్టర్స్ పెట్టారా? జూ పార్క్లో ఉన్నాయి, షెల్టర్స్ పెట్టారా? లేదు కదా. మరి వీటికి షెల్టర్స్ ఏంటి నాకు అర్థం కాలే సార్. మనుషులకి షెల్టర్ లేదండి, మనుషులకి ఇల్లు లేవండి. మనుషులకి ఇల్లు లేక రక్తాలు పీల్చుకుంటున్నారండి ల్యాండ్ లార్డ్స్. రెంటలు కట్టలేక చచ్చిపోతున్నారు జనాలు. వాళ్ళకి ఇల్లులు పెట్టండి సార్, వాళ్ళకి హాస్టల్ పెట్టండి సార్. జంతువులకి ఏంది సార్ నాకు అర్థం కాలే. లాజిక్గా ఆలోచించండి కిట్టు మీరు కూడా. అంటే ఒక విధంగా జంతు ప్రేమికులు ఆలోచిస్తే మరి అడవిలో ఉన్న జంతువులకి అందరికి పెట్టండి. అంటే అది అడవి కదండి. అదే ఇది ఎక్కడ ఇన్ఈక్వాలిటీ కిట్టు? అడవిలో ఉంటే జంతువు కాదు, ఇక్కడ ఉంటే జంతువు అవుతుందా? అలాని కాదు. మీరు అడవిలో మీరు ప్రేమికులు అయితే పోయి అడవిలో జంతువులు కూడా చేయండి. అలాంటప్పుడు అడవిలో ఉన్న జంతువులు కూడా చేయండి. ఇక్కడున్న జంతువులు చేసి అక్కడ ఉన్న జంతువులకి ఎందుకు చేయరు? మీకు అంత ప్రేమ ఉంది కదా, పోయి చేయండి. అంటే అడవిలో వాటికి అవసరం లేదు కదా. ఎందుకు అవసరం లేదు? అలవాటు పడిపోయి. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నువ్వు తిండి తింటావు అంటే మిగతా పక్కన తిండి అవసరం ఉండదా? నువ్వు పూటకు 3 సార్లు తింటావు, వాడు పూటకి ఒకసారి తింటున్నాడు. ఒకసారి తింటున్నాడు, 2 పూటలు అవసరం లేదు, వాడు అలవాటు పడిపోయారంటావా? లేక తినట్లేదు వాడు, అంతే. లేక తినట్లేదు, నీకు ఉండి నువ్వు తింటున్నావు. అలాంటప్పుడు వాడికి కూడా పెట్టు. వాడు వద్దని ఎప్పుడు చెప్పరు కదా. సో అడవిలో జంతువులు కూడా వద్దని చెప్పవు కదా, షెల్టర్ ఇవ్వండి అడవిలో ఉన్న జంతువులకు కూడా. ఇది ఐడియాలజీ. ఏం ఐడియాలజీ అండి ఇది? ఏం విజనరీ అండి ఇది? ఇలాంటి విజనరీలో మనకు సీఎంలు, ఇలాంటి విజనరీలు మనకు మినిస్టర్లు, ఇలాంటి విజనరీలు మనకు ఎమ్మెల్యేలు, ఇలాంటి విజనరీలు మనకు ఎంపీలు. మీకు ప్రేమ అంతగా ఉంటే పోండి, దాన్ని చూసుకోండి, ఎవడు వద్దనలా. ముందు మీ హ్యూమన్ని ప్రేమించండి, మీ మానవత్వాన్ని, మనుషుల్ని ప్రేమించండి. పక్కన వాళ్ళని ఏం ప్రేమించాల్సిన అక్కర్లా. మీ ఇంట్లో ఉన్న బంధువుల్ని, మీ అన్నని, తమ్ముడిని, చెల్లెల్ని, బావని, బామర్దిని, అత్తని, మావని, అక్కని, పెదనాన్నని, చిన్నాన్నని, తమ్ముళ్ళని, వీళ్ళందరి ముందు వీళ్ళని ప్రేమించండి. బయట వాళ్ళని కూడా అక్కర్లేదు. డొమెస్టిక్ లైఫ్లో ఉన్న వాళ్ళని ప్రేమించి వాళ్ళని, ఆ ప్రేమని పంచి మీ కుటుంబాల ముందు మంచుకుంటే ఆటోమేటిక్గా కూడా సమాజం బాగుంటుంది. అప్పుడు మీరు ప్రూవ్ చేసుకోండి. మీ ప్రేమ ఎక్కువ అయిపోయి ఒలికిపోయి దొల్లిపోయి ఉంటే అప్పుడు మీరు అనిమల్స్ మీద చూపించినా దానికి ఒక పద్ధతి ఉంది. అరే ప్రజల మీద, జనాల మీద, బంధువుల మీద, మీ వాళ్ళ మీద మీకు ప్రేమలు లేవు, కొట్టుకొని రోడ్ల మీదకి ఎక్కుతారు, కోట్లకు ఎక్కుతారు, మీడియాకి ఎక్కుతారు.
కానీ కుక్కలకి జంతువులకి నక్కలకి పిల్లిలకి పిచ్చుకలకి అందరికీ మాత్రం మీకు ప్రేమ ఉంటుంది. వాట్ ఏ సొసైటీ అండి బా, సూపర్. అంటే సహుద్దేశంతో పెట్టిన దాన్ని మీరు విమర్శిస్తున్నారండి నిజంగా. అసలు ఇక్కడ ఏముందండి సహుద్దేశం నాకు చెప్పండి ఫస్ట్. ఆ జంతువులకు మంచి జరగాలని పెట్టారు కదా. అరే నేను అంతే కదా అంటున్నాను, దీంతో పాటు వాటికి కూడా చేయండి అంటున్నా నేను. అనిమల్స్లో వాటికి అవి కూడా అనిమల్సే కదా. అంటే మీకు నచ్చింది చేస్తే అది సహుద్దేశం అంతేనా? అంటే అన్ని చేయలేదు మరి చేయనప్పుడు ఎందుకయా నువ్వు అంటావు సహుద్దేశం అని చెప్పేసి అని. నీకు నచ్చింది చేస్తే నువ్వు సహుద్దేశం అని అనుకుంటున్నావు. నీకు ఏదనిపిస్తే నువ్వు అనేది అనుకుంటే అయిపోయిద్దా? అంటే ఇప్పుడు ఒక స్టెప్ బై స్టెప్. వాట్ స్టెప్ బై స్టెప్? ముందు మనుషులకు లేదు, ముందు మనుషులకు లేదు. చాలా మంది రెంట్లకు ఉంటున్నారు, చచ్చిపోతున్నారు. వాళ్ళు సంపాదించే దాంట్లో 15,000 రూపాయలు సంపాదిస్తే 7,000 రూపాయలు 8,000 రూపాయలు రెంట్కి పోతున్నాయి. 7,000 రూపాయలు బతుకుతున్నారు. నీకు కళ్ళు కనిపించలా? దొబ్బినాయి కళ్ళేమన్నా? ఏం గాడిదలు కాస్తున్నారా అక్కడ ఉన్న లోకల్ లీడర్స్? తెలీదా వీళ్ళకే ఎంతమంది రెంట్లకు ఉంటున్నారు, ఎంతమంది సఫర్ అవుతున్నారు అని చెప్పేసి అని? ఐఎమ్ సారీ, యువర్ హంటింగ్ డాగ్స్ ఆర్ యువర్ హంటింగ్ డాంకీస్? ఏం చేస్తున్నారు? ముందు మనుషులకు లేదు. సమాజం దేనికోసం ఉంది? నగరం దేనికోసం ఉంది? ప్రజల కోసం కదా. ముందు నువ్వు ప్రజల్ని మంచిగా చూసుకోకుండా నేను కుక్కల్ని చూస్తా, నక్కల్ని చూస్తా, పిల్లిని చూస్తా, గేదెలను చూస్తా, ఆవుల్ని చూస్తా. నాకు లేదురా బాబోయ్ అని ముందు ఇక్కడ మొత్తుకుంటుంటే జనాలు ఓట్లు వేసిన వాడికి లేదు. కానీ అసలు అవి ఓట్లు వేసినవి కాదు, లేకపోతే ఇంకోటి కాదు. ఇప్పుడు వాళ్ళు చెప్పిన పాలసీ ప్రకారమే వాటిని చూసుకుంటారా? వారే గ్రేట్ అబ్బా. వాట్ ఏ విజనరీ. హ్యాట్స్ ఆఫ్ ఈ విజనరీకి. ఓట్లు వేసిన వాళ్ళు కాదంటారా అయితే? అరే నువ్వు ఓట్లు వేసిన వాడికి చెయ్యబ్బా ఫస్ట్. నేను గెలిపించిన వాడికి చెయ్యి, తర్వాత ఎక్సెస్ అయిపోతే అప్పుడు చెప్పినట్టు జంతువులకు కూడా చెయ్యి.